ఏలూరులోని వట్లూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఓ వివాహానికి హాజరయ్యారు. ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో వైసీపీ నేత కారును డ్రైవర్ ఆపాడు. కావాలనే తన కారుకు అడ్డంగా వైసీపీ వాళ్లకు చెందిన కారును పెట్టారని చింతమనేని మండిపడ్డారు. వైసీపీ నేత డ్రైవర్పై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కాసేపటి తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గర ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలు కావాలనే కారును అడ్డంగా పెట్టి తమతో గొడవ పెట్టుకోవాలని చూశారని చింతమనేని ఆరోపించారు. ఏలూరులోని వట్లూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఓ వివాహానికి హాజరయ్యారు. ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో వైసీపీ నేత కారును డ్రైవర్ ఆపాడు. కావాలనే తన కారుకు అడ్డంగా వైసీపీ వాళ్లకు చెందిన కారును పెట్టారని చింతమనేని మండిపడ్డారు. వైసీపీ నేత డ్రైవర్పై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కాసేపటి తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గర ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలు కావాలనే కారును అడ్డంగా పెట్టి తమతో గొడవ పెట్టుకోవాలని చూశారని చింతమనేని ఆరోపించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు.
సుమిత్ర, మనం చూస్తున్నాము నిన్న రాత్రి నుంచి అయితే టీడీపీ అదేవిధంగా వైసీపీల మధ్య అయితే వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదేవిధంగా దెందులూరు వైసీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మధ్య అయితే నిన్న రాత్రి వివాదం చెలరేగింది. ఏలూరు సమీపంలోని సీతారాంపురంలో ఉన్న ఒక పద్మావతి కళ్యాణ మండపంలోని వివాహం జరిగింది. ఈ వివాహానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటు వైసీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా హాజరయ్యారు. అయితే అబ్బాయి చౌదరికి సంబంధించిన కారుని అయితే గేట్ వద్ద ఆపారు. ఇతర కార్లు వెళ్ళడానికి అవకాశం లేకుండా అయితే ఆ కార్ని గేట్ వద్ద ఆపారు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ఫంక్షన్కి హాజరయ్యి మళ్ళీ తిరిగి వెళ్లే క్రమంలోని ఆయన కారు వెళ్ళడానికి వీలు లేకుండా అబ్బాయి చౌదరి కారు అయితే అడ్డంగా ఉంది. దాంతో చింతమనేని అంచెలు కొంతమంది వెళ్ళి అబ్బాయి చౌదరి డ్రైవర్ తోటి కారు పక్కకు తొలగించాలని చెప్పారు. కానీ అబ్బాయి చౌదరి డ్రైవర్ అయితే దురుసుగా ప్రవర్తించడంతో పాటు కారు ఇక్కడి నుంచి లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో టీడీపీ సంబంధించిన కార్యకర్తలు అయితే మళ్ళీ చింతమనేని ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పారు. దాంతో చింతమనేని ప్రభాకర్ ఆగ్రహంతో ఊగిపోతూ వైసీపీ డ్రైవర్ దగ్గరికి వచ్చి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కారు అడ్డంగా పెడితే ఎట్లాగని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించిన రెండు వర్గాల వాళ్ళు అక్కడ చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న పోలీసులు అయితే ఇరు వర్గాలు సర్ది చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తనను అనవసరంగా రచ్చగొట్టే విధంగా గొడవ పెట్టుకోవాలని చెప్పేసి వైసీపీ నాయకులు చూస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. కేవలం అక్కడ టీడీపీ సంబంధించి నేను అదేవిధంగా మరో 4 కార్యకర్తలు మాత్రమే ఉన్నాము, కానీ వైసీపీకి సంబంధించి దాదాపు 25 మంది ఉన్నారు. వాళ్ళంతా మాపై దాడి చేయడానికి ప్రయత్నించారు, గొడవ పెట్టుకోవాలని చూశారని చెప్పేసి చింతమనేని ఆరోపించారు. వాళ్ళు ఇంకా వైసీపీ నాయకులు ఇంకా తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న భ్రమలోనే ఉన్నారని, కానీ ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉందని తాను ఏదనుకున్నా చేయగలని, కానీ శాంతంగా వ్యవహరిస్తున్నానని ప్రశాంతంగా ఉంటున్నానని చెప్పేసి చింతమనేని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తమపై దాడి జరిగింది కాబట్టి ఆ దాడికి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి చింతమనేని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే చింతమనేని ప్రభాకర్ డ్రైవర్ సుధీర్ కంప్లైంట్ ఇచ్చారు. చింతమనేని మీద హత్యాయత్నం జరిగింది, అదేవిధంగా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని ఫైర్ చేయబోయారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దాంతో అయితే ఫిర్యాదు తీసుకున్నా కానీ ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేయలేదు. ఆ ఉన్నతాధికారుల సూచనల మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. సుమిత్ర.